నారగోని బ్రదర్ మరి జన్మదినము అనేటటువంటిది వినగానే నాకు ఎట్లా అనిపించింది. గత 22 సంవత్సరాల మా సంబంధాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు కలిసి ఉంటాము. అయితే ఫస్ట్ టైం ఇది వినడమే నాకు ఒక ఇది అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సభకు ఏదైతే బిల్లు వచ్చిందో ఈరోజు పొలిటికల్ జస్టిస్ డే, అంటే ఒకవేళ ఉద్దేశం ఇది ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సభలు జరగాలి. అంటే జన్మదిన వేడుకలు, అన్నకు జన్మదిన వేడుకలు జరగాలి. ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు కలిసి 13 కోట్ల మంది. 13 కోట్లలో ఇలాంటి వాటి చాలా తక్కువ కదా, వేళ్ల పైన మనం తీసుకోవచ్చు, కౌంట్ చేసుకోవచ్చు. మరి వీళ్ల సేవలు ఏంటివి మానవ సమాజానికి, మానవత్వానికి అని చూసినప్పుడు అసలు అది నెమ్మరేసుకోవడము మంచిది. ఇలాంటి సందర్భంలో కానీ చేసుకోలేము, సమయ స్ఫూర్తి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలి. వీళ్ళ స్ఫూర్తితో సమాజం మార్పు కొరకు, సమాజంలో ఉన్నటువంటి ఆశానిక జనాలపైన ఏ ప్రభావితులు అవుతారో, ఎంతమంది ప్రభావితులు అవుతారో దాన్ని రూపకల్పన గురించి ఎవరో విజయవాడ నారాయణ గారి 69వ జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నారాయణ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలనేది ఆకాంక్షిస్తున్నాను. నారాయణ గారిని గుర్తొచ్చినట్టయితే నాకు తెలిసి కొద్దిగా సైలెంట్ గుర్తు బాగుంటుంది. నాకు తెలిసి కాశీరామ్ గారి స్ఫూర్తితోటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన ఏకైక వ్యక్తి నారాయణ గారు. ఆయన ఎంతో సాక్రిఫైస్ చేశారు. కాశీరామ్ సిద్ధాంతము మీద నమ్మకంతో ఈ రాజ్యాధికారాన్ని సాధించాలని సాక్రిఫైస్ చేసి చాలా కష్టాలు పడ్డారు. కానీ ఆయన పడ్డ కష్టానికి వారికి సహకరించిన వారి సతీమణి గీతాంజలి గారికి అందరూ చక్కగా రోజు కష్టపడ్డా కూడా మొదలే వాళ్ళ అబ్బాయి అమ్మాయి యూకేలో ఉంటారు, అబ్బాయి అమెరికాలో ఉంటారు. దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే ఒకసారి చెప్పండి కొట్టున్నారు. అది మనం చేసిన సాక్రిఫైస్ కి మల్టీ ఫోల్డ్ లో రిటర్న్ వస్తుందని చెప్పడానికి మీరు ఉదాహరణ. ఈ రోజు కంఫర్టబుల్ గా ఉన్నారు. చాలా మంది మనం చూస్తుంటాము, ఆ లైఫ్ అంతా రిటైర్ అయిన దాకా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత కష్టాలు పడ్డ వాళ్ళని చాలా మంది చూస్తుంటారు. కాశీరామ్ గారిని, అంబేద్కర్ ని, పూలే ఫిలాసఫీ నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు ఈ విధంగా ఉంటారనే దానికి నారాయణ గారి ఎగ్జాంపుల్. అదేవిధంగా ఈ రోజు పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేశారు. అది మంచి విషయము. మరియు వేదికను అలంకరించిన అనేక మంది వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులు పెద్దలందరికీ, మరియు అనేక మంది నా ముందు ఆశయం లేని వారు కూడా చాలా గొప్ప గొప్ప ఉద్యమాలు చేసి ఉద్యమ అవగాహన ఉన్న వాళ్ళు, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఉంది, నారాయణ అన్న గారు మొట్టమొదటి ఫస్ట్ బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేయడం. ఆయన ఉద్యమ చరిత్ర చాలా గొప్పది. ఆయన ఒక సామాజిక తత్వవేత్త, అనేక పుస్తకాలు రచించిన వాడు, అనేక మందికి స్ఫూర్తి ప్రదాత. 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఆయన అనుచరులు. అందులో నేను కూడా ఆయనను ఫాలో చేసిన ఒక అనుసరణ ఆయనకు. ఎందుకంటే బీసీ ఉద్యమాలు మొట్టమొదటిసారిగా ఛత్రపతి సాగు గురించి కానీ, అనేక మంది ఈ పూలే గురించి కానీ ప్రకటించి అందరికీ పరిచయం చేసిన వ్యక్తి. అప్పట్లో పూలే గారు ఇంత ఫేమస్ కాదు ఆయన ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు. కానీ ఈ రోజు పూలే అంటే ప్రభుత్వాలు కూడా ఈ రోజు ప్రకటించి మంచి ఉత్సవాలు జరుపుకునే స్థాయికి తెచ్చినంటే ఆ ఘనతంతా నారాయణ గారికి చెందింది. వారు గొప్ప తాత్వికవేత్త. ఈరోజు సమాజంలో ప్రతి వ్యక్తి తన కుటుంబము, తన ఇల్లు, తన భార్య, డబ్బు సంపాదించుకోవడం అన్న దృష్టి మీద పెడతారు. కానీ
తన వంతు సమాజానికి ఏం చేయాలి అన్న తపన అది ఎప్పటికీ కనబడేది. ఆ తపనతోనే అనేక మంది నాయకులను తయారు చేసిండు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు నన్ను కూడా పెట్టిండు కొద్ది రోజులు. నేను కూడా ఆయన శిష్యుల్ని. ఈ అనేక జిల్లాలు కూడా మేము ఆయనతో కలిసి మీతో రామకృష్ణయ్య మరియు కొండలక్ష్మి బాపూజీ గారితో కలిసి మేమందరం ఉద్యోగం చేసిన వాళ్ళం కాబట్టి చాలా సంతోషంగా వారు ఈ రోజు మొట్టమొదటి బర్త్డే చేసుకోవడాన్ని అభినందిస్తూ రాబోయే దినాల్లో ఇటువంటి బర్త్డేలు అనేకం చేసుకోవాల్సిందిగా 200 ఇంకా అనేక మంది నాయకులను ఉద్యమ స్ఫూర్తి నింపి సామాజిక ఉద్యమాన్ని అవగాహనలో తీసుకొచ్చే విధంగా వారి జీవితం ముందుగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.